రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలకి బ్రేక్ పడనుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషాకి ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ మేరకు లేఖ రాసింది. రేపటి నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిపివేస్తామని తెలిపారు. 1500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ చెల్లించాలని, సుదీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్ లో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలపాల్సి వస్తుందని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఇక ఒక రోజే ఉంది, ఇక రేపటి నుంచి అయితే ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదని చెప్పాలి. అయితే ఇప్పటికే నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించినటువంటి అసోసియేషన్ మొత్తం కూడా 2 అసోసియేషన్స్ నుంచి కూడా ఇప్పటికే నోటీసులు అందించడం జరిగింది. గతంలో పలుమార్లు ఇప్పటికే దీనికి సంబంధించి మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. 3 సార్లు మేము నోటీసులను జారీ చేశాము. ఆరోగ్యశ్రీ సేవలను మేము అందించడం చాలా కష్టంగా ఉంది, సో ఇకపైన మేము అందించలేము, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను రిలీజ్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ సేవలను పునరుద్ధరిస్తామని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి దాదాపు 2 రోజుల ముందే స్ట్రైక్ నోటీసును కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఏదైతే 8 నెలలుగా పెండింగ్ లో ఉంచినటువంటి 1500 కోట్ల రూపాయల బకాయిలను రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు మనం చూసుకుంటే గనక అటు గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కలిపి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కింద దాదాపు 700కు పైగా హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా 400 హాస్పిటల్స్ వరకు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ హాస్పిటల్స్ అన్నిటిలో కూడా దాదాపు గత కొద్ది నెలల ముందు నుంచి చాలా చోట్ల ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎమర్జెన్సీ అపాయింట్మెంట్స్ వచ్చినా కూడా కొన్ని సేవలను పూర్తి స్థాయిలో నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పెండింగ్ బిల్లులు రాని నేపథ్యంలో ఇక పబ్లిక్ వచ్చినా కూడా ఎమర్జెన్సీ సేవలను కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకోవడం అనేది ఇక పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక ముందు యొక్క చికిత్సలు ఏవైతే ఆరోగ్యశ్రీ కిందకు వస్తాయో పబ్లిక్ సంబంధించి ముఖ్యంగా హార్ట్ సర్జరీస్కి సంబంధించి కానీ ఇతర ఎమర్జెన్సీ కేసెస్కి సంబంధించి దాదాపు 40 వ్యవస్థల్లో 400 పైగా ఏవైతే ట్రీట్మెంట్స్ ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్నారో ఇప్పటి వరకు కూడా మొత్తం 40 వ్యవస్థలో 1500కు పైగా ట్రీట్మెంట్స్ ఇందులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం ఈ సేవలన్నిటిని కూడా మేము పబ్లిక్ అందించలేము, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల వల్ల నడిపిస్తున్నటువంటి హాస్పిటల్స్కి చాలా సమస్యగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని వెంటనే యొక్క నిధులను విడుదల చేయాలి. లేకపోతే కనుక రేపటి నుంచి అన్ని హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవల కింద ఏవైతే ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా నిలిచిపోనున్నాయని చెప్పాలి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది అని అయితే మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.